దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును రాజులకు రాజును పరిశుద్ధుడును రక్షకుడును అందరికీ ఉపకారి అయిన దేవుని నామములో శుభాలు వందనాలు. దేవుని బాహు పరిచయాల తరపున మీ అందరికీ తెలియజేస్తున్నా. సర్వోన్నతుడును సర్వకృపాని దేవాతి దేవుని యొక్క కృపా కాపుదల క్షేమం మీకును మీ యొక్క కుటుంబ సభ్యులందరికీ అందిన కార్యక్రమాలకును ప్రభు ఇచ్చిన నూతనమైన దినమంతట్లో ప్రభు అనుగ్రహించును గాక. ప్రభువు ఈ దినము క్షేమమును విస్తరింపచేయును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, ప్రభు గత కాలమంతా కాచి కాపాడి సంరక్షించి మనల్ని ప్రేమించి నూతనమైన రోజును మనకు అనుగ్రహింపజేస్తున్నారు. మరి యొక్క సెప్టెంబర్ నెల 23వ తారీఖు ఈ యొక్క మంగళవారం దినమున ప్రభు అనుగ్రహించిన అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 145వ కీర్తన 9-10 వచనాలు చదువుదాం. కీర్తన గ్రంథము 145వ కీర్తన 9-10 వచనాలలో భక్తుడైన దావీదు దేవుని గురించి తెలియజేస్తూ దేవుని ద్వారా పొందుకున్న మేలును బట్టి ఏం చేస్తారో ప్రజలు చెప్తున్నారు. ఏమని? యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నతించుదురు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నతించుదురు. దేవుడు ఈ ఉదయ కాలము ఈ వాక్యములోని ప్రమాదం మనకి తెలియజేసి ఆయన ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనల్ని చేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు నీతి న్యాయములు జరిగించేవాడు, దేవుడు కృపతో నింపి తన సహనము ద్వారా, ఎందుకని ప్రజలు ఎంత విసిగించినా, దేవుని ప్రజలు ఎంతగా దేవునికి కోపం రేపినా, ఆయన శాంతి స్వరూపంగా సమాధానకర్తగా అధిపతి గనక ఆయన చాలా సందర్భాలలో సహనము వహించి తదితర శ్రేష్టమైన లక్షణాలు తన ప్రజల కొరకు వెల్లడిపరుస్తూ ఆయన కార్యముల చేత భక్తులైన వారిని ఏం చేస్తున్నాడు తెలుసా? సంతోషపరుస్తుందా? నిజంగానే కదా. దేవుని యొక్క ప్రేమ కానీ ఆయన న్యాయము కానీ ఆయన కృప కానీ సహనము కానీ ఆయన యొక్క కోపము కానీ కొన్నిసార్లు భక్తుల మీద సరైన రీతిలో ఉపయోగించకపోతే అసలు భక్తులు ఏమవుతారు? అసలు అంటే దేవుణ్ణి ఆరాధించేవారు కానీ దేవుని ప్రేమించేవారు కానీ దేవుణ్ణి కలిగి ఉన్నవారు కానీ ఏమవుతారు? నిజంగా ఆయన యొక్క ప్రేమ తక్కువైనా తట్టుకోలేం, ఆయన యొక్క న్యాయమైన తీర్పులు మనకు సరైన రీతిలో దొరకకపోయినా మనం తట్టుకోలేం, ఆయన కృప మన ఎడల కనబరచకపోయినా ఇంకంతే సంగతులు. ఇంకా ఆయన యొక్క సహనము కానీ ఆయన కోపము కానీ మన ఎడల సహనం వహించకుండా ఉంటే ఇంక మనం తట్టుకోగలమా? ఆయన ఉగ్రత తట్టుకుని తాళగలవారు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరండి. ఆయన ఉగ్రత తట్టుకోలేం. కానీ ఆయనలో ఉన్న సహజమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి కదా. ప్రేమ కావచ్చు, కృప కావచ్చు, న్యాయమైన తీర్పులు తీర్చే అనుభవం కావచ్చు. ఆయనలో ఉన్న ఆ గొప్ప ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? తన భక్తులైన వారిని, దేవుని భక్తులైన వారిని ఆయన క్రియల ద్వారా సంతోషపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. అయితే ఇక్కడ చూడండి, కీర్తనకారుడు ఏమని సెలవిస్తున్నాడు అని కనుక ఆలోచన చేస్తే, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవాట. తర్వాత అంటున్నాడు 10వ వచనంలో, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. దేవుని క్రియలో
దేవుని క్రియలు కొంతమందికి కనబడవండి, కొంతమందికి అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంటాయి. దేవుడు తన క్రియల ద్వారా తన ప్రజలైన వారికి ఏమి తెలియచేయటానికి ఇష్టపడుతున్నాడు అంటే దేవుని యొక్క జ్ఞానము గాని, ఆయన చాతుర్యాన్ని, అంటే అసలు ఆయన వలె నేర్పరిగలిగిన వాడు గాని, ఆయన వలె శిల్పకారి గాని ఎవరైనా ఉన్నారా? ప్రభువు చాలా సందర్భాలు ఇశ్రాయేలుతో అంటారు, నేను పరమ కుమారుని, నా చేతిలో మీరు మట్టి ముద్దగా ఉన్నారు, ఆ మట్టి ముద్దను నేను శ్రేష్టమైన, లేకపోతే ఒక అందమైన బొమ్మగా నేను తయారు చేస్తాను, నాకు ఇష్టమైన రీతిగా ఒక పాత్రగా నేను తయారు చేయడానికి ఇష్టపడుతున్నాను అంటాడు. ఆయన ఒక శిల్పకారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక శిల్పకారు ఉన్నాడు అనుకోండి, అతడు యొక్క శిల్ప నైపుణ్యము ఎటువంటి రాయి ఇచ్చినా, ఎలాంటి రాయి ఇచ్చినా, ఎలాంటి ఆకారం కలిగిన రాయి ఇచ్చినా సరే ఆ రాయిని ఏం చేయగలడో తెలుసా? ఒక అందమైన శిల్పముగా మలచగల నేర్పరి ఒక శిల్పకారుడికి ఉంటది. దేవుడు కూడా అంతే. ఆయన ఘోరమైన పాపులమైన మనల్ని, ఇగో శాపగ్రస్తమైన పరిస్థితులు ఉన్న మనలను, ఎందుకు ఉపయోగపడని వారిని, ఎందుకు అసలు ఉపయోగపడని పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడు తన దగ్గరకు తీసుకుని ఆయన క్రియల ద్వారా, ఆయన కార్యముల ద్వారా, ఆయన పనుల ద్వారా ఆయన ఏం చేయడానికి ఇష్టపడతారు తెలుసా? ఘనపరచటానికి ఇష్టపడుతున్నా. దేవుని క్రియలు భూలోకం మీద నిజంగా దేవుని ప్రజల కొరకు ఆయన జరిగించడానికి ఇష్టపడుతున్నారు. ఏమంటే పరలోక రాజ్యంలో దేవుని కార్యాలు ఏమన్నా జరగటాయి ఎవరికి గొప్ప అంటే ఎవరికి గొప్ప? అక్కడ ఎందుకు అసలు పరలోక రాజ్యంలో దేవుని కార్యాలు ఏమి చేయవలసిన పర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు తన రాజ్యమును విస్తరింపజేశాడు. తన రాజ్యంలో దూతలు ఆయన ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధుడు 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 అని గానాలాపన చేస్తూ ఉన్నాయి. ఎస్, అయితే భూలోకంలో దేవుని ప్రజలైన వారు, దేవుడు ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నాడో, ఎవరినైతే ఎన్నుకున్నాడో ఒక జాతిని, ఆ జాతి ఎలా తన కార్యాలు తన క్రియలను ఆయన జరిగించడానికి ఆయన ఇష్టపడి ఆ జాతిని ప్రేమించిన వాడిగా ఉన్నాడండి. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నిజంగా దేవుని క్రియలు ఎంత గొప్పవి అని కనుక ఆలోచన చేస్తే భక్తుడు దేవుడు స్తుతిస్తూ ఉంటాడు. ఒక మాట చదువుదామా? కీర్తన గ్రంథము 92వ కీర్తన 1 నుంచి 3 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఏమంటాడు అక్కడ ఒక ప్రత్యేకమైన ఆలోచన తెలియజేస్తాడు. ఏమంటాడో తెలుసండి? యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. దైవజుడైన మోషే ద్వారా రాసిన కీర్తన. యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. నిజంగానే కదా, ఇందాక చెప్పినట్టుగా దేవుని యొక్క జ్ఞానము గాని, ఆయన చాతుర్యము గాని, ఆయన నైపుణ్యము గాని మనము ప్రకృతిలో చూస్తూ ఉంటే దేవుడు ఇంత అందమైన ఆ యొక్క సృష్టిని నిజంగా ఎలా సృష్టించగలిగాడు? ప్రభునందు ప్రియులారా గమనించాలి. ఒక్కొక్క పర్వతం దగ్గరికి వెళ్ళండి, ఆ పర్వతం ఎంత అందంగా ఉంటుంది, ఆ పర్వతం దగ్గర ఉన్న రాళ్ళు ఎంత అందంగా ఉంటాయి, అసలు ఎలాగ ఉంటాయో అసలు అక్కడ ఎలాగా అంత అందంగా చెక్కబడి ఉంటాయి, అందంగా నిలబెట్టబడి ఉంటాయి, అసలు ఒకదాని మీద ఒకటి, రాతి మీద రాతిని. నిజంగా దేవుని సృష్టి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క అది న్యాచురల్ గా ఎవరో మనిషి క్రియ. ఇప్పుడు దుబాయ్ వెళ్ళామనుకోండి, దుబాయ్ అంతా కూడా మనిషి నిర్మాణాలే అవన్నీ, మానవ నిర్మితాలే అవన్నీ, కానీ దేవుని నిర్మాణం చేసినవి కాదు. కానీ జ్ఞానం ఇచ్చింది ఎవరు అంటే నేనంటే దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇవ్వకపోతే ఆ జ్ఞానం, ఆ కట్టడం ఇవ్వకపోతే తెలుసు కదండి. వాళ్ళు ఏమనుకున్నారు? ఆకాశము బాగా ఎత్తైన గోపురం ఒకటి కట్టాలనుకున్నారు. ఎవరండి? నోవాహు కాలం తర్వాత ప్రజలందరూ కూడా కట్టాలనుకుంటే అక్కడ దేవుడు ఏం చేశాడంటే, అప్పుడే కదా భాషలన్నీ కూడా మారిపోయినాయి, అప్పుడే కదా ప్రజలందరూ చల్లా చెదిరైపోయారు. ఏ గోపురం కట్టాలనుకున్నారండి? బాబేలు గోపురం కట్టాలి. మనిషి దేవుని జ్ఞానమును ప్రదర్శించదు. ఎందుకో తెలుసా? మనిషి గర్వపడతా ఉంటాడు. దుబాయ్ వాళ్ళు గర్వపడతా ఉంటారు, మేము ప్రపంచంలో టాలెస్ట్ బిల్డింగ్ కట్టామని, ఏంటి బుర్జ్ ఖలీఫా కట్టామని. ఇప్పుడు ఎవరో చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు కడతారు, ఇంకా మేము టాలెస్ట్ టవర్ కడుతున్నాం దానికంటే మించిందని. ఒకరికి ఒకరు కడతా ఉంటారు. కానీ ఒక్క భూకంపము గాని, ఒక భూమిలో కదలిక గాని దేవుడు ఏర్పాటు చేశాడు. నిజంగా ఫినిష్ నేలమట్టం అయిపోతాడు.
అక్కడ భాషలు తారుమారు చేసి ఇటుక ఇమ్మంటే ఎవడ సిమెంట్ ఇస్తున్నాడు, ఇదిగో ఇటుక పోయా అంటే మట్టి ఇస్తున్నాడు. అక్కడ భాషలు నువ్వు మట్టి ఇస్తున్నాడు, ఈయన తీసారా అంటే వాడు ఏం చేశారు, కోపగించుకుని వేరే దేశం వెళ్ళిపోయాడు. అలాగే జాతులు వారు పరాన చోటకి వెళ్ళిపోయారు. అంటే దేవుడికి కోపమా? దేవుడికి ఇష్టం లేదా? వీళ్ళందరూ కూడా గోపురం కట్టేసుకుని గర్వపడతారు, దేవుడికి ఇష్టం లేదా అంటే అక్కడ జరిగే తతంగం ఏంటో తెలుసా? ఇక దాన్ని బట్టి మురిసిపోతూ ఉంటారు, దాన్ని బట్టి ఆ దేవుణ్ణి మర్చిపోయేవారుగా కూడా ఉంటారు చాలా మంది. చూడండి, కొంతమంది సైంటిస్టులు గారు వారు క్రియేట్ చేసిన లేకపోతే వారు సృష్టించిన దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు ఎంత సంతోషిస్తారో వాళ్ళు, మేము ఇది సృష్టించామని. కానీ తద్వారా ప్రపంచానికి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అనేది తర్వాత సంగతి. ఒకవేళ మంచిగా ఉపయోగపడిందా వెళ్ళండి కూడా. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ ఏదేంటి, ఏ వ్యాక్సిన్ అంటారు, మన మలేరియా కానీ లేకపోతే ఏదన్నా వ్యాక్సిన్లు కనుగొన్నారు అమ్మా, ఏంటది కాదు దానికంటే ముందు నేను ఇప్పుడు ఏమన్నా ఒక వ్యాక్సిన్ కనుగొన్నారనుకోండి, ఆ వ్యాక్సిన్ కనుగొంటే మంచిదే, ఒక జ్వరం వచ్చినా లేకపోతే ఏదైనా వచ్చినా. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, ఆ వైరస్ కనుగొంటే ఎంత నష్టమండి ప్రపంచం అంతా. ఇప్పటికీ కూడా ఆర్థికంగా కోలుకొని దేశాలు ఉన్నాయి తెలుసా, కోలుకొని కుటుంబాలు ఉన్నాయి, ఆర్థికంగా కోలుకొని కుటుంబాలు. ఇది ఇప్పుడు 1919 సంవత్సరంలో వచ్చిన ఆ 2020 సంవత్సరంలో వచ్చిన కరోనా గురించి. అంటే ఆ కరోనా వైరస్ సృష్టించింది మంచిగా చెడుగా అంటే వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు, అది వికటించింది, అది ప్రజలలోకి వచ్చేసింది, నాశనం అయిపోయింది. నిజంగా కదా. అందుకని దేవుడు మీద ఆధారపడమనేది ఎందుకో తెలుసా? నన్ను ఆశ్రయించాడు. జ్ఞానం లేని వాళ్ళ మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారు ఉంటారు. వీళ్ళ జ్ఞానం ఎలాంటిదో తెలుసా? పాడు చేసే జ్ఞానం, నాశనం చేసే జ్ఞానం. కానీ దేవుని క్రియలు, దేవుని కార్యాలు నిజంగా కదా. ఆయన కృప ఎంత గొప్పది, ఆయన కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయండి. ఏ దేశం ఉంది చూసినా ఆయన కార్యాలు అక్కడ కనబడి, దేవుని యొక్క సృష్టి అక్కడ కనబడుతూ ఉంటుంది. ఆయన జ్ఞానముతో అక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ మోషే అన్న మాట దగ్గరికి వచ్చేద్దాం. మోషే అన్న ఏమన్నాడు? ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరిచి. ఏం కార్యాలు జరిగినాయి అక్కడ? నిజంగా 91వ కీర్తనలో ఎంత అద్భుతమైన కార్యాలు జరిగినాయి అండి, ఎంత ఆశ్చర్యకార్యమైన కార్యాలు దేవుడు చేశాడండి. వేటగాని ఊరిలోంచి ఆయన తప్పించాడట, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన కాపాడాడట. కిందకి చూస్తే ఏ తెగులును నీ గుడారం సమీపించదంటాడు, నీ మార్గంలో నిన్ను కాపాడకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తా అంటాడు. అంతేకాకుండా నువ్వు సింహములను నాగుపాలు త్రొక్కెదవు, కొదమ సింహములు భుజంగములు అణగు త్రొక్కెదవు అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది బలం, ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చిన దాన్ని బట్టే. దేవుని కార్యాలు ఎంతో గొప్పగా ఉంటావు. నిజంగా పైకి లాస్ట్ చూస్తే అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించను. ఇది దేవుని కార్యం కదా ఈ కార్యాలు. అందుకని అక్కడ 145 కీర్తనలో మనం అసలు యాక్చువల్గా ఈరోజు 10వ వచనము, కానీ 9వ వచనం ఎందుకు చదివించండి? యెహోవా అందరికీ ఉపకారట. ఎవరికి ఉపకారండి? ఆయనకు తారతమ్య భేదాలు లేవండి. ఈ రోజు వచ్చి హైందవులు పూజించేవారు, అయ్యా ఇప్పుడు దాకా నువ్వు పూజించావుగా, ఆ దేవుడు ఏం చేశాడు వెళ్ళిపో అంటాడా దేవుడు? అంటే ఆయన ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కానే కాదు. స్తోత్రం చేద్దాం, ప్రైజ్ లార్డ్. ఆయన ఎవరిని కూడా ఏం చేయడండి? త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ఎవరిని కూడా నీకెందుకు నేను చెయ్యాలి అని చెప్పేసే దేవుడు కాదు. ఎందుకో తెలుసా? ఆయనలో ప్రేమ అందరికీ కూడా ఉపకారాలు చేయాలని, అందరికీ కూడా అపకారం తలపెట్టడం దేవుడికి తెలియదండి. నీ చెయ్యి ఇచ్చేయి, నీ కాలు ఇచ్చేయి. కొంతమంది చూడండి, అది అంటే నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, కానీ కొంతమంది చూడండి, ఇక భక్తుల నుంచి నీ తల ఇచ్చేయి, నీ కాలు ఇచ్చేయి, నీ చెయ్యి ఇచ్చేయి అని చెప్పేసి అంటే ఇక దేవుడి యొక్క ప్రేమ ఏం కనబడుతుంది? దేవుడు అలాంటి దేవుడు కాదండి. నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడికి కావాల్సింది అది. అందుకని 10వ వచనం, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ క్రియలండి? నీ ఎడల నా ఎడల నిజంగా దేవుడు ఎన్ని క్రియలు జరిగించాడు. నిన్నెప్పుడు చెప్పాం కదా, ఈ సృష్టి అంతా కూడా మనకు సహకారం అందించకపోతే, మనము మనుగడ సాగించగలమంటే ఇంపాసిబుల్. ఒక్క నిమిషం మనం బ్రతకలేం, ఒక్క క్షణం మనం ఉనికి కలిగి ఉండలేం. అందుకనే అపొస్తలుడైన పౌలు అంటాడు, మనము ఆయన వల్లనే చలించుచున్నాం.
మనం ఆయన వల్లనే ఉనికి కలిగి ఉన్నాం, మనం ఆయన వలననే బ్రతుకుచున్నామంటాడు. బ్రతికున్నామంటే ఆయన కృప, ఉనికి కలిగి ఉన్నామంటే ఆయన కృప, చలించుచున్నాము అంటే ఆయన కృప. ఆయన కృప తప్పించేదేముంది? కాబట్టి దేవుని క్రియలు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట. నిజంగానే కదా, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడని దేవుని యొక్క ప్రజల ఎడల, ఆయన భక్తుల ఎడల ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, అనేక రకాలైన ఒడిదుడుకులు వస్తాయి. ఈ యొక్క పరిస్థితులలో శత్రువులు దాడి చేసినప్పుడుగా, ఏ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు చేయటానికి ఇష్టపడతాడు. దేవుడు వంటి గొప్ప దేవుడు ఎవరికి ఉన్నాడంటే నీకు నాకున్నాడు. ఆ దేవాతి దేవుడు ఏం చేయగలడు అంటే గొప్ప కార్యాలు చేస్తాడు. చెప్పండి అన్నమాట. ఏ కార్యాలండి? గొప్ప కార్యాలు. దేవుని ఆ గొప్ప కార్యాలను నిజంగా మనం వివరించాలంటే మనం సరిపోతామంటే సరిపోమండి, సరిపోం. ఎవరైనా ఊహించగలరా? అసలు బండలోంచి నీళ్లు రావటం అనేది ఎవరైనా ఊహించగలరా? ఇంపాసిబుల్. కానీ ఇంపాసిబుల్ అనే దాన్ని దేవుడు పాసిబుల్ చేస్తాడు. అసాధ్యమైన చోట దేవుడు సాధ్యపరచగల దేవుడు. అందుకని అంటాడు కదా, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అంటాడు. వెంటనే అంటాడు, అసలు నీకు అసాధ్యమైంది ఏదైనా కలదా? అయ్యో నాకా ప్రభా, నా వల్ల ఏమన్నా అవుతుందా అంటే ఎస్, నీ వల్ల అవుతుంది. మోషే కూడా తప్పించుకోవడం చూశాడు. మోషేతో అంట నీ వల్ల అవుతుంది అయ్యా. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి బేల ముఖం వేసుకుని చూస్తున్నారు అందరూ కూడా. ఇశ్రాయేల్ అందరూ కూడా పడిపోయారు మోషే మీద వచ్చి. వెంటనే దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవా ఏంటి మరి, ఏం చేయమంటావు? ఇక్కడ దాకా తీసుకొచ్చావు, ఏంటి సముద్రం వెనకాల ఫరో సైన్యం అంటే నీ చేతిలో ఏముందయ్యా? నీ చేతిలో ఏముంది? నా చేతిలో కర్ర ఇచ్చావుగా. కర్ర అప్పుడు ఉపయోగపడింది. ఎప్పుడు? తన మామయ్యని ఇత్రో మందని కాసినప్పుడు ఆ కర్ర ఉపయోగపడింది. ఆ కర్ర అప్పుడు అద్భుతాలు చేయలేదు, ఆ కర్ర అప్పుడు ఆశ్చర్యకార్యాలు చేయలేదు. ఇప్పుడు దేవుని ప్రజలను నడిపించే క్రియల క్రమంలో, దేవుని కార్యాల కొరకు, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుస్తున్న క్రమంలో ఆ కర్ర అద్భుతం చేసేదిగా, విశ్వాసంతో కూడినదిగా మారిపోయిందండి. ఆమేన్. ఈరోజు నువ్వైనా సరే దేవుని నమ్ముకోకముందు, దేవుని నమ్ముకున్న తర్వాత నిజంగా నేను ఆశ్చర్యపడుతుంది కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాలు ఎలా ప్రార్థన చేస్తే అలా దేవుడు కార్యం జరిగేస్తాడు. ఆయన మాట చేత తృప్తిపరుస్తాడు. పాస్టర్ గారు ప్రభు కార్యం జరిగించాడు. అయ్యో ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. అంతకుముందు ప్రార్థన చేశాడు. అబ్బే అంతకుముందు ఏ కార్యాలు జరగల, మరి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? నిజంగా ఇత్రో మందని కాసేటప్పుడు కర్ర ఉంది ఆయన చేతిలో, ఇప్పటికీ కర్ర ఉంది. ఆ కర్రకు ఈ కర్రకు తేడా ఉంది. ఎందుకో తెలుసా? అప్పుడు దేవుని కృప మోషే మీద లేదు. ఇప్పుడు ఎవరి కృప మోషే మీద ఉందండి? చెప్పాలి గట్టిగా. దేవుని కృప మోషే మీద ఉంది. కాబట్టి దేవుడు మోషే ద్వారా ఎలాంటి కార్యాలు జరిగించాడో తెలుసండి? ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. మామూలు కార్యాలు కాదు, అసలు మహా ఆశ్చర్య కార్యాలు అనొచ్చు. నిజంగా అలాంటి క్రియలన్నీ కూడా చూసి ఇంకా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే, ఇంకా దేవుని గణపరచకపోతే, ఇంకా దేవుని నామను గొప్ప చేయకపోతే ఇంకా ప్రయోజనం ఏంటండి? దేవుని క్రియలకు గుర్తింపు ఉండాలి. అందుకని నేను అంటాను, మా చర్చిలో ఆదివారమైన సోమవారమైన సాక్ష్యం చెప్పండి, నెలకొకసారి అయినా సరే. ఏంటి సాక్ష్యం? అయ్యా మేము పోషించబడ్డాం, మేము బ్రతికాం, మేము కునికి కలిగి ఉన్నాం, మాకు ఆరోగ్యం ఉంది అంటే అది దేవుని కృపే. ఆ దేవుని కృప ద్వారా వచ్చే ఆ ఆశీర్వాదమును మనం ఎందుకని గుర్తించుకుంటున్నాం? చాలా మంది దేవుని కార్యాలు ఎరిగి ఉండి, దేవుని కార్యాలు పొందుకుని, దేవుని ద్వారా మేలు పొందుకుని కనీసం కృతజ్ఞత కూడా చెల్లించని పరిస్థితి ఉంది. చెల్లించలేరు. మనకెందుకు చెల్లించాలి అంటే వాళ్ళు దేవుని కార్యాలను ఏం చేయలేకపోతున్నారు తెలుసా? గుర్తించలేకపోతున్నారు. ఎవరైనా ఒక మనిషి ద్వారా పొందుకొని మేలు పడ్డ మనిషికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తామో, ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెల్లిస్తామో, కానీ మరి దేవుడి కార్యాలు కనబడవా? నిజంగానే కొన్నిసార్లు ఆయన కార్యాలు కంటికి కనబడవు, మనిషి హృదయానికి గోచరం కావు. ఎలాంటి కార్యాలు? రాత్రి ఒక అమ్మాయి ఫోన్ చేసింది దోహా ఖతర్ నుంచి ఫోన్ చేస్తే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఒక స్థలం మీద చిన్నది చుట్టూరు ఈ బరకాలు అంటారు కదా, ఒకలాంటి బరకాలు కట్టుకుని పైన రేక్ వేసుకుని ఉందా. మేము వెళ్ళి కుర్చీ తేటకి వెళ్ళింది. కుర్చీ తేట నేను వద్దమ్మా అన్నాను. వాళ్ళ నాన్నగారేమో పక్కనే, ఆ తెర పక్కనే ఒక మంచం వేసుకుని కూర్చి పడుకుని ఉన్నారు. చేస్తే నేను అన్నాను, కుర్చీ తెచ్చిన ఎక్కడ వేసుకుంటావు? అదేంటి పాస్టర్ గారు లేదంటారేమో, కుర్చీ ప్రైస్ ఉంది,
ఆ ప్లేస్ ఎలాగుందో తెలుసా? మన వరి పొలంలో నెరలు విరిచిన ఆ యొక్క భూమి ఉంటది కదా, ఆ ఎండాకాలం ఆ పంట కోసేసిన తర్వాత అలాంటి భూమి ఉంది అక్కడ ఆ నేల. అలాంటి నేల మీద కుర్చీ ఎలాగుంటది? దిగిపోద్ది. అమ్మ ఎలాగుంటున్నారా అంటే, ఏం చేయ పాస్టర్ గారు, గొడవలు వచ్చినాయి, ఏం చేయాలి, మా అమ్మకి లేదన్నారు, స్థలం లేదన్నారు, ఇల్లు లేదన్నారు, అందుకని ఇక్కడ వేసుకుందాం పాస్టర్ గారు అని చెప్పేసాను. నిజంగా ఆ రోజు ప్రవచించి వచ్చాను. ఆ రోజు దేవుని మాటగా చెప్పొచ్చాను, అమ్మా ఇక్కడే నువ్వు 2 అంతస్తుల బిల్డింగ్ కడతాను ప్రభు చెప్తున్నారని చెప్పేసి. ఆమె ఊరుకోండి పాస్టర్ గారు, నేను ఎక్కడికి వెళ్తాను, గల్ఫ్ వెళ్తానా? గల్ఫ్ వెళ్ళను, గల్ఫ్ వెళ్ళటానికి నాకు ఇష్టం లేదు పాస్టర్ గారు. మా భర్త చూస్తే ఏదో చిన్న సీలింగ్ వర్క్ చేస్తాడు, ఆయన ఆటో ఉంది, ఏంటి ఏమో తెలియదమ్మా ప్రభు చెప్తున్నారు అంటే. నిజంగా 6 నెలలకు అమ్మ వచ్చి సాక్షి చెప్తుంది. పాస్టర్ గారు ఆ రోజు వచ్చి మాకు ప్రార్థన చేశారు. ఎవరో చెప్పారంట, మాకు దోహకతను తీసుకెళ్తారు అమ్మన్నప్పుడు ఆ వీసా పంపించారంట. ఇంకా మా ఫోన్ చేసి అంటుంది, పాస్టర్ గారు ఇంటి పని ప్రారంభిస్తున్నాను పాస్టర్ గారు ప్రార్థన చేయండి అయ్యా. నిజంగా ఎంత అద్భుతమండి దేవుని కార్యాలు. నిజంగా ఎన్నిక లేని వారి అలా దేవుడు ఎన్నిక చేస్తాడు. నిజమే కదా, నిజంగా ఆశ్చర్యపోయింది అసలు. కాబట్టి నేను దోహకత రావటమే ఒక ఆశ్చర్య కార్యం పాస్టర్ గారు, నేను దోహకత రావటమే ఆశ్చర్యకార్యం. అది ఎవరు తీసుకెళ్తారు నన్ను? నాకు ఎవరు లేరు, ఎవరు తీసుకెళ్తారు? నిజంగా దేవుడు మార్గం తెలిస్తే ఆయన మార్గము తెరవగా ఆ మార్గం ఎవడు మూయగలడండి? ఆమె చెప్పండి గట్టిగా, ఆమె. ఆయన మార్గం తెరవగా, ఆయన సహాయకుడై నిలిచి ఉండగా అసలు ఇంకెవరు సహాయము నిరాకరిస్తారు? అబ్బాయి ఎవడో వచ్చి నువ్వు పలానా రాజరత్నకి సహాయం చేయవంటే అసలు నువ్వెవడు చెప్పడానికి? ఎవరో ఏదో ఒక స్థలం ఇవ్వాలనో, ఒక ఏదో కానుక ఇవ్వాలనో, ఒకరు ఏదో నిశ్చయించుకున్నారు అనుకోండి, ఆ సాతాను గారి మనుషులు ఎందుకంటే అలా ఇచ్చిస్తారు దైవజనుడికి, ఆయనకి బోల్డని కానుకలు వస్తాయన్నారు అనుకోండి, దేవుడు అక్కడ ఆపుతాడంటారా? నిశ్చయించుకునే దాన్ని ఏదైతే ఉందో దాన్ని కార్యము జరిగించటం దేవునికి ఉన్న ఇష్టమైన పని అండి. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె. అందుకనే యెహోవా అందరికీ ఉపకారిగా ఉంటాడు. అది ఎవరైనా సరే, వారు ఏ మతం ఏ విశ్వాసాలు ఉన్న వాళ్ళకి సరే దేవుని దగ్గరకు వస్తే చాలండి, దేవుని దగ్గర నిలబడితే చాలండి. ఐగుప్తు దేశంలో ఫరో రాజు పక్షముగా దేవుడు నిలబడలేదా? ఎవరిని బట్టి నిలబడ్డాడండి? యోసేపుని బట్టి నిలబడ్డాడు. యోసేపుని బట్టి ఐగుప్తు దేశంలో ఆ ఫరో రాజు పక్షంగా నిలబడ్డా. ఆ దేశం కరువు వస్తే మనకెందుకయ్యా? కానీ ఎవరు గొప్పతనం బయటపడాలో తెలుసా? ఆ దేశానికి అమ్ముడుపోయిన ఒక యవనస్తుడి ద్వారా దేవుని నామం గణపరచబడాలి. ఆ దేశంలోకి అమ్ముడుపోయిన, ఆ దేశంలో ఒక అధికారి యొక్క భార్య వేసిన నింద అనుభవిస్తున్న ఒక వ్యక్తి, చెరసాలలో ఉన్న వ్యక్తి ద్వారా దేవుని నామం గణపరచబడటానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుని ఫరోకు ఆలోచన పుట్టించాడు. ఒక వ్యక్తిని బట్టి ఆ దేశంలో ఎవరి కార్యాలు బయలుపరచబడ్డాయండి? చెప్పాలి గట్టిగా, ఎవరి కార్యాలు బయలుపరచబడ్డాయి? దేవుని కార్యాలు. అందుకనే అంటాడు, ఇతని వంటి దేవుని ఆత్మతో నింపబడిన వాడు. అంటే ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు, ఈ ధాన్యం ఎక్కడ దాయాలో 7 సంవత్సరాలు, ఏ గిడ్డంగల్లో దాయాలో, ఏ స్టోరేజ్లో దాయాలో, మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత ఎవరికి ఎంత పంచాలో, దొరికినట్టుగా ఇచ్చే తీసేసుకోండి అది కాకుండా ఎవరికి ఎంత పంచాలో 7 సంవత్సరాలు పంచాలి. ఆ జ్ఞానం ఈరోజు, అలాంటి జ్ఞానం మనకు కూడా ప్రభు అనుగ్రహించును గాక. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె. ఎందుకు? నెల శాలరీ 30 రోజులు ఎలా ఖర్చు పెట్టాలి, నెల శాలరీ పిల్లలకి ఎంత ఖర్చు పెట్టాలి, స్టడీస్కి ఎంత ఖర్చు పెట్టాలి, మెడిసిన్స్కి ఎంత ఖర్చు పెట్టాలి, ఈ జ్ఞానం మనకు కావాలి. ఈ జ్ఞానం లేకే కదా మనం చాలా సందర్భాల్లో ఏమైపోతున్నాం, శోధనలో పడిపోతున్నాం. కానీ దేవుడి కార్యాలు, దేవుని ప్రజల ఎలా ఆయన జరిగించడానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉంటాడండి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ఏం క్రియలండి? ఆకలి పొందిన వారికి ఆహారం ఇస్తాడు ఆయన. చదువుదామా దేవుని క్రియలు? ఇక్కడ కొన్ని కనబడుతున్నాయి. 146వ వచనంలో కనుక చూసినట్లయితే 146వ వచనంలో 7, 8, 9 వచనాలు చదువుదాం. చదివి నేను ముగిస్తాను. 140 వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రులను ఆదరించేవాడు,
భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గములుగా చూడండి, దేవుని క్రియలు దేవుని కార్యాలు ఇక్కడ ఎలాగ కొంతమందికి ఉపయోగపడుతున్నాయి చూడండి. ఎవరెవరికి ఉపయోగపడుతున్నాయట? బాధపరచుబడు వారికి. చూడండి, కొంతమంది మనుషుల వల్ల ఎంత బాధలు ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని శాపాల వల్ల కొన్ని బాధలు ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని పరిస్థితుల వల్ల బాధలు ఎదుర్కొంటూ ఉంటారో, అలాగా దేన్ని బట్టి అయితే వారు బాధపరచబడుచున్నారో ఆ బాధను పరచబడే వారికి ఆయన ఏం చేస్తాడంట? న్యాయమైన తీర్పులు తీర్చే దేవుడు అంట. రెండోది, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేసే దేవుడు ఆయన. దేవుని దగ్గరకు వచ్చిన వారిని దేవుడు ఆకలితో చచ్చిపోయారన్న పేరు ఎక్కడన్నా విన్నామండి మనం? ఏమండి, ఆకలితో చచ్చిపోయారు, వీళ్ళు భోజనం లేకుండా చచ్చిపోయారు అన్న మాట ఎప్పుడైనా మనం విన్నామంటారా? అస్సలు మనం వినలేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఆహారమును దయచేసే దేవుడు, బ్రతుకునిచ్చే దేవుడు అయినాడు. కాబట్టి ఆకలి గొందిన వారికి ఆయన ఆహారము దయచేయను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. ఎక్కడ ఏ పరిస్థితుల్లో బంధించబడ్డావో దేవుని క్రియలు ఇవన్నీ కూడా, ఈ బంధించబడిన వారిని ఆయన ఏం చేస్తాడు? విడుదల చేయను. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరచేవాడు. ఏ గుడ్డివాడు? స్వాభావికమైన గుడ్డితనం కాదండోయ్. ఇది కొంత భక్తి జీవితంలో ఒక గుడ్డితనం. కొంతమంది ఏంటంటే దేవుని కార్యాలు కనుగొనరు, దేవుని కార్యాలు గుర్తుపెట్టుకోరు. దేవుని కార్యం నా జ్ఞానమే, నా తెలివితేటలే, నా వల్ల ఇదని ఎగిరి గొంతులు వేస్తూ ఉంటారు కొంతమంది. అందుకని వారి గుడ్డితనము తెలియజేస్తే అప్పుడు బయటపడి, అమ్మో నా వల్ల ఏమీ కాదు, ఇది కలిగి ఉన్నది ఏదైనా ఉంటే అది ఎవరి వల్ల కలిగిందండి? అది దేవుని వల్ల మాత్రమే కలిగింది. కాబట్టి గుడ్డి వారి కన్నులు తెరచేవాడు యెహోవా కృంగిన వారిని లేవనెత్తుతాడు. కొన్ని పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కృంగిపోతూ ఉంటాం. నిజంగా ఇందిరా ఆంటీ గడిచిన ఫిబ్రవరి నెల నుంచి వాళ్ళ అక్కగారు చనిపోయిన దగ్గర నుంచి వరుసనే జరిగిన కార్యాలు చూస్తే నిజంగా పాపం నలిగిపోయి టెన్షన్లు ఎక్కువైపోయి ఎటు వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళాలా, వైజాగ్ వెళ్ళాలా, ఎటు వెళ్ళాలి? పెద్దబాబు దగ్గరికి వెళ్ళాలి, చిన్నబాబు దగ్గరికి వెళ్ళాలా, కోడలకు జరిగిన నష్టం, అలాగే కుమారుడు ఆ యొక్క చిన్న కుమారుడికి జరిగిన కిడ్నీ స్టోన్స్ విషయం, నలిగిపోయి కృంగిపోయిన పరిస్థితులలో, కొన్నిసార్లు భయం వేసిన పరిస్థితులలో. కానీ ధైర్యం బాబు, ఒకసారి వచ్చి ప్రార్థన చేస్తా, లేదా ప్రార్థన చేస్తాబా, పలానా ప్రయాణంలో ఉన్నాను, పలానా చోటకి వెళ్తున్నాను. నిజంగా కొన్నిసార్లు మనం కొన్ని పరిస్థితులు మనం బాగున్నాము అనుకుంటే నాకేంటి, హ్యాపీగా రిటైర్ అయ్యాను, హ్యాపీగా బాగుంది, చక్కగా రిటైర్ అయ్యాను, చక్కగా పిల్లలు ఒక చోట ఉన్నారు, 3 చోట్ల ఉన్నారు, చక్కగా బాగున్నారు, వాడి కుటుంబాలు స్థిరపరచబడినాయి, హ్యాపీగా కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు అనుకునే పరిస్థితులలో టకటక జరిగిన సంఘటనలు మనిషిని కృంగ చేస్తాయి. కానీ కృంగిన వారిని దేవుడు ఏం చేస్తాడట? లేవనెత్తుతాడట. ఈరోజు ఏ పరిస్థితులు బట్టి మనం కృంగిపోతామో దేవుడు ఉన్నవాడు అనువాడండి. ఆయన క్రియల ద్వారా తన భక్తులను ఆయన ఏం చేస్తాడంటే ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, ఆయన ప్రేమను అనుగ్రహిస్తాడు, ఆయన సహనాన్ని వాళ్ళు కనబరుస్తాడు, ఆయన కార్యముల చేత ఆయన తృప్తిపరిచే దేవుడైనా. తర్వాత చూస్తే యెహోవా నీతిమంతులు ప్రేమిస్తాడట, పరదేశులను కాపాడుతాడట, ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించువాడట. ఇలాంటి క్రియలన్నీ కూడా దేవుడు ఎవరి ఎడల? తన భక్తుల ఎడల చేయడానికి ఇష్టపడుతున్నారు. నువ్వు ఆయనకు ఒక భక్తుడిగా ఉంటే, నువ్వు ఆయనకు ఒక విశ్వాసిగా ఉంటే, నీ ఎడల దేవుని కార్యాలు, చాలా అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన జరిగించే దేవుడై ఉన్నాడు. అలాంటి కార్యాలు పొందుకున్న నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డగా ఉండాలి. నీ భక్తులు నిన్ను సన్నుతించెదరుగాక అంటున్నాడు. దేవుని సన్నుతించే బిడ్డలుగా నేను మనందరూ ఉండాలి. అటువంటి అనుభవంలో ప్రభు నిన్ను నడిపించాలని ఆశీర్వదిస్తూ దేవుని క్రియలను బట్టి దేవాతి దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే చక్కటి అవకాశం, చక్కటి భాగ్యం నువ్వు కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా ఆయన కార్యములను బట్టి, ఆయన క్రియలను బట్టి, ఆయన ఉపకారాలను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ప్రభు మనను ఎన్నిక చేసుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరే ఇంతవరకు దేవుని యొక్క వాక్యం ఉన్నారు కదా. నిజమే, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవాట. దేవుని క్రియలు ఎంత అద్భుతంగా దేవుడు ఎవరి ఏళ్ళండి, అందరి ఏళ్ళ కూడా ఆయన కార్యాలు జరిగిస్తాడు. విశ్వసించిన వారి ఏళ్ళ ఇంకా అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి దేవుని క్రియలన్నీ మీరు రుచి చూచి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరకు మీరు గాక. ప్రార్థన చేసుకున్నామా? సర్వశక్తి మిక్కిలి కృపా కనికరం కలుతండి, దయగలిగిన రాజా దయాళుడ నీ స్తోత్రాలయ్యా. ప్రేమ కలిగిన రాజా ప్రేమ స్వరూపి నీ కొందనాలు, ఆలోచనకర్త మా ప్రభా నీ కొందనాలు, అద్భుత దేవుడా నీకు వందనాలు, ఆరాధ్య దైవమా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అర్పిస్తున్నాం తండ్రి. ఇదిగో నాన్న ఈ ఉదయ కాస్తుల ప్రభా ప్రియబిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వీరందరినీ కూడా నీ రెక్కల చాటును భద్రపరచండి, నీ కృపతో నీ నడిపించండి. కావాల్సిన ఆశీర్వాదం, కావాల్సిన దీవెన, కావాల్సిన ప్రతి మేలును ప్రభా మెండుగా దయచే సహాయము దయచమే అయ్యా. లెక్కించలేని ప్రభా నాయన మేలుతో తృప్తిపరచువాడ నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అర్పించుకుంటూ ఈ రోజు అంతట్లో తోడండి. ఈ దిన దీవులతో నడిపించు, గొప్ప మేలు గొప్ప క్షేమం దయచమే. అది దీని ఆశీర్వాదాలతో నీ నడిపిస్తుందేవా నీకే వందనాలు చెల్లిస్తూ బలహీనలను బలపరచండి, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచండి, క్షేమం లేని వారికి క్షేమం దయచండి. అలాగే ప్రభా ఎవరైతే కృంగిన వారికి ఉన్నారో వారు లేవనెత్తి సహాయము దయచేసి మహిమ గంత ప్రభావాలు పొందుకోమని దయగలిగిన స్వామి దయాళుడు అయిన మా ప్రభా నీకే వందనాలు చెల్లిస్తూ అర్పించుకుంటూ అయా నేను మీ కృప చేత వచ్చే ప్రతి ఆశీర్వాదములు నీ ప్రియ బిడ్డలందరికీ కూడా అనుకరింపజేసి సాయించండి. వీరిని వీరి కుటుంబ సభ్యుల కొరకు ఏదైతే దాచి ఉంచావో ఆ మేలులోనికి వీరిని నడిపించమని మా ప్రభువును రక్షకుడు నేను యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయయు కుమారుడు రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి కృపా సమాధానము పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ మీకును మీ కుటుంబ సభ్యులకును అనుదిన కార్యక్రమాలకు తోడని నడిపించును గాక. దేవుని క్రియలన్నీ మీ ఎడల ప్రభు జరిగించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రజములరా మీ అందరికీ కూడా ప్రభునామముల వందనాలు. దేవుని బాహు పరిచయాల ద్వారా అందించబడిన ఈ వర్తమానములు మీకు ఎంతగానో ఆశీర్వదకరంగా ఉన్నాయని నమ్ముచున్నాను. ఈ వర్తమానముల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీ సాక్ష్యాన్ని మాకు తెలియజేయండి. అలాగే మీకు ఏదైనా ప్రత్యేక ప్రార్థన మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 9676590100. ప్రభు తన కృప చేత వచ్చే ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహింపజేసి అన్ని విషయాల్లో ప్రభు క్షేమం విస్తరింపజేసి మిమ్మల్ని బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.